రక్త పరీక్షల సమయంలో ఒక విషయం ఏమిటంటే నాకు సూదులంటే భయం ఉండేది. ఇప్పటికీ ఉంది. రెండవ విషయం ఏమిటంటే వాళ్ళు నా రక్తాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? దాంతో వాళ్ళేం చేస్తారు? అది వాళ్ళకేం చెబుతుంది? ఇంకా అది నా వ్యాధిని ఎలా నయం చేయడంలో సహాయపడుతుంది? ఈ ప్రశ్నలన్నీ నేను రక్త పరీక్షల కోసం వెళ్ళిన ప్రతిసారి నా మనసులోకి వచ్చేవి. మరి రక్తం అంటే ఏమిటి? అందులో ఏముంది? అది ఎందుకు ఎర్రగా ఉంటుంది? నేను పెరుగుతున్న కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసాయి. రక్తం గురించి మరింతగా నేర్చుకున్నాను. అదేమిటో అర్థం చేసుకున్నాను. ఈ వీడియోలో మనమేం చేయబోతున్నామంటే రక్తానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నాం. మొదటగా రక్తం అంటే ఏమిటి అనే ప్రశ్నతో ప్రారంభిద్దాం. రక్తం అంటే ఏమిటి? రక్తం ఒక ద్రవ సంయోజక కణజాలం. అంటే మన శరీరంలో ఏదైనా భాగాలను కలిపి ఉంచే మరియు వాటికి మద్దతు ఇచ్చే కణజాలం. ఉదాహరణకు ఎముకలు మరియు మృదులాస్థి మన శరీరంలో సంయోజక కణజాలం రకాలే. కానీ మనం ఎముక గురించి అనుకున్నప్పుడు అది గట్టిగా ఉండే పదార్థంగా గుర్తుకొస్తుంది. కానీ రక్తం మాత్రం గట్టిగా ఉండదు. అది ద్రవ రూపంలో ఉంటుంది మరియు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. రక్తం అనేది ఒక చిక్కటి ద్రవం. అయితే రక్తం ఎలా సంయోజక కణజాలం అవుతుంది? ఇది డైనమిక్గా ఉంటుంది. అంటే ఇది ఎప్పుడూ శరీరమంతా ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఇది నిజానికి శరీరంలోని ఒక భాగాన్ని మరో భాగంతో కలుపుతుంది. ఎందుకంటే ఇది శరీరమంతా పదార్థాలను రవాణా చేస్తుంది. ఉదాహరణకు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హార్మోన్లు శరీరంలోని ఒక భాగం నుండి మరో భాగానికి వెళ్ళాల్సిన ఏదైనా పదార్థమైన రక్తం ద్వారా తరలించబడుతుంది. ఉదాహరణకు మెదడు నుండి శరీరంలోని ఇతర భాగాలకు లేదా మీ కాళ్ళ చివర భాగాల వరకు ఈ రవాణా మొత్తాన్ని రక్తం చూసుకుంటుంది. అందుకే రక్తాన్ని సంయోజక కణజాలం అని అంటారు. మనుషుల్లో సగటుగా సుమారు 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఇప్పుడు రక్తంలోని భాగాల గురించి మాట్లాడితే రక్తం దేంతో తయారవుతుంది అని మనం అడిగితే దానికి సమాధానం ఏమిటంటే రక్తంలోని ఎక్కువ భాగం పసుపు రంగులో ఉండే ద్రవం. దాన్ని ప్లాస్మా అంటారు. రక్తంలో సుమారు 55% ప్లాస్మా ఉంటుంది. మిగిలిన 45%లో ప్రధానంగా ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. మరియు 1% కన్నా తక్కువ భాగంలో రక్త ఫలకికలు ప్లేట్లెట్స్ మరియు తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అయితే మనకి ఇది ఎలా తెలుస్తుంది? మీరు రక్తాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటే అది పూర్తిగా ఎరుపు రంగులోనే కనిపిస్తుంది. మీకు పసుపు రంగులో ఉన్న ప్లాస్మా కనిపించదు. ఈ పసుపు రంగు ద్రావణాన్ని ప్లాస్మా అంటారు. అయితే అది ఎలా గుర్తించాలి? రక్తం నుండి ప్లాస్మాను పొందడానికి మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా రక్తాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. ఈ టెస్ట్ ట్యూబ్ను యాంటీకోగ్యులెంట్ అనే పదార్థంతో పూతవేస్తారు. అంటే రక్తం గడ్డ కట్టకుండా అడ్డుకునే పదార్థం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే లేకపోతే మనం రక్తంలోని భాగాలను వేరు చేయలేం. అందుకే టెస్ట్ ట్యూబ్ను యాంటీకోగ్యులెంట్తో కోట్ చేసి దానిలో రక్తాన్ని పోస్తారు. ఆ తరువాత దాన్ని ఒక యంత్రంలో తిప్పుతారు. ఆ యంత్రాన్ని అపకేంద్ర యంత్రం అంటారు. ఈ అపకేంద్ర యంత్రంలో టెస్ట్ ట్యూబ్లు చాలా వేగంగా తిరుగుతాయి. అలా తిరిగేటప్పుడు ఉత్పత్తి అయ్యే అపకేంద్ర బలం వల్ల పదార్థాలు వాటి బరువు ఆధారంగా వేరవుతాయి. బరువైన పదార్థాలు కిందకి చేరి ఘన పదార్థం పెల్లెట్ రూపంలో ఉంటాయి. తేలికైన పదార్థాలు పై భాగంలో సూపర్నేటెంట్గా ఉంటాయి. కాబట్టి అపకేంద్ర యంత్రంలో రక్తాన్ని వేరు చేసినప్పుడు పై భాగంలో ఉండే ద్రవమే ప్లాస్మా. అది ఎందుకు పసుపు రంగులో ఉంటుంది అంటే అది తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలకికలు ప్లేట్లెట్స్తో తప్ప మిగతా అన్ని పదార్థాలతో తయారై ఉంటుంది. మరియు ఎర్ర రంగు రావడానికి ప్రధాన కారణం ఎర్ర రక్త కణాలు.
ఎర్ర రక్త కణాలు రక్తానికి ఎరుపు రంగు ఇస్తాయి. ఎర్ర రక్త కణాలు లేకుండా ఉండే ప్లాస్మా పసుపు లేదా తెల్లటి రంగులో కనిపిస్తుంది. అయితే ప్లాస్మాలో ఏముంటుంది? దాని పని ఏమిటి? ప్లాస్మాలోని సుమారు 95% నీరుంటుంది. అంటే ఇది ప్రధానంగా నీరే, కానీ అందులో అనేక పదార్థాలు కరిగి ఉంటాయి. అవి ఏమిటంటే ప్రోటీన్లు వంటి ఆల్బుమిన్, ఫైబ్రినోజిన్, గ్లోబ్యులిన్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్, సోడియం, కాల్షియం, మాగ్నీషియం వంటి అయాన్లు కూడా ఉంటాయి. శరీరం అంతా తిరుగుతున్న ఈ అయాన్లు ప్లాస్మాలో కరిగి ఉంటాయి. మరియు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడే పదార్థాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఉదాహరణకు ఫ్యాక్టర్ 3, ఫ్యాక్టర్ 10. ఈ ఫ్యాక్టర్లు కూడా ప్రోటీన్ల రకాలే. వీటి పాత్ర రక్తం గడ్డ కట్టడంలో ఉంటుంది. అలాగే ఫైబ్రినోజిన్ కూడా రక్తం గడ్డ కట్టడంలో పాల్గొంటాయి. ఈ రక్తం గడ్డ కట్టే ప్రక్రియ గురించి మాట్లాడేటప్పుడు దీనిపై మరింతగా తెలుసుకుంటాం. గ్లూకోజ్, ఇతర పోషకాలు, ఎమైనో ఆమ్లాలు ఇవన్నీ శరీరం అంతా సంచరిస్తూ ఒక భాగం నుండి మరో భాగానికి వెళ్ళాల్సినవి ప్లాస్మాలో కరిగి ఉంటాయి. అలాగే గ్రంథులు విడుదల చేసే హార్మోన్లు, ల్యూకనైజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ వంటివి కూడా ప్లాస్మాలో కరిగి ఉంటాయి. అందువల్ల ప్లాస్మాను ప్రధానంగా పదార్థాలను రవాణా చేసే మాధ్యమంగా భావించవచ్చు. ప్లాస్మా అనేది రక్తంలోని కణాలు కాని భాగాలన్నింటినీ రవాణా చేసే మాధ్యమం. అందువల్ల ప్లాస్మా అనేక విధాలుగా పనిచేస్తుంది. ఉదాహరణకు ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో భాగంగా ఉంటుంది. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యత నిలుపుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలోని ద్రవ సమతుల్యత కూడా నిర్వహిస్తుంది. మరియు శరీరంలోని pH స్థాయిని నియంత్రించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. అలానే బైకార్బోనేట్ అయాన్ బఫర్ సిస్టంలో భాగమై ఉంటుంది. అందువల్ల ఈ అన్ని పనులను ప్లాస్మా నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం తెల్ల రక్త కణాల గురించి మాట్లాడుకుందాం. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్. తెల్ల రక్త కణాలను ల్యూకోసైట్లు అని కూడా అంటారు. ల్యూకో అంటే తెలుపు లేదా రంగులేని అని అర్థము. ఎందుకంటే ఇవి ఎర్ర రక్త కణాల్లాగా ఎరుపు రంగులో ఉండవు. తెల్ల రక్త కణాలు మన శరీరంలోని రోగనిరోధక కణాలు, ఇమ్యూన్ సెల్స్. ఇవి రోగనిరోధక ప్రతిస్పందనలోని పాల్గొని మన శరీరాన్ని బయట నుండి వచ్చే హానికర పదార్థాల నుండి రక్షిస్తాయి. పాథోజన్లు వంటి దాడి చేసే సూక్ష్మజీవులు, వైరస్లు, బ్యాక్టీరియా, పరాన్నజీవులు, అలాగే క్యాన్సర్ కణాలు లేదా మన శరీరంలోని చనిపోయిన లేదా దెబ్బతిన్న కణాలు ఇవన్నీ శరీరం నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ మన రోగనిరోధక కణాలు చేస్తాయి. రోగనిరోధక కణాలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్స్. రెండవది కణికరహిత కణాలు, ఎగ్రాన్యులోసైట్స్. కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్స్, ఇవి తమ సైటోప్లాజంలో కణికలు ఉండడం వల్ల ఈ పేరుతో పిలుస్తారు. ఈ కణికల్లో ఎన్నో పదార్థాలు నిల్వ చేసి అవసరమైనప్పుడు విడుదల చేస్తాయి. ఉదాహరణకు ఎంజైమ్లు, యాంటీ మైక్రోబియల్ పదార్థాలు అంటే హెపరిన్, హిస్టమిన్ వంటి పదార్థాలు. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థలో ప్రత్యేకమైన పనులు చేస్తాయి. కణికాభ కణాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. న్యూట్రోఫిల్స్. కణికాభ కణాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అవి మొత్తం తెల్ల రక్త కణాల్లో సుమారుగా 60 నుండి 65% ఉంటాయి. తరువాత ఈసినోఫిల్స్ ఉంటాయి. వీటి శాతం సుమారుగా 1 నుండి 3% వరకు ఉంటాయి. అలాగే బేసోఫిల్స్ ఉంటాయి. ఇవి 1% కంటే తక్కువగా ఉంటాయి. ఈ అన్ని కణాల్లో ఒక సాధారణ లక్షణం ఏమిటంటే వాటి సైటోప్లాజంలో కణికలు, గ్రాన్యూల్స్ ఉండడం. అయితే కణికాభ కణాలు ఏం చేస్తాయి? కణికాభ కణాల పనితీరేంటో చూద్దాం. ఇవి ప్రధానంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవడంలో పాల్గొంటాయి. వాటిలో ఉన్న కణికలలో యాంటీ మైక్రోబియల్ పదార్థాలు ఉంటాయి. అవి సూక్ష్మజీవులను నాశనం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియలో కూడా భాగమవుతాయి. ఫాగోసైటోసిస్ అంటే ఇమ్యూన్ కణం బ్యాక్టీరియాను చుట్టుముట్టి లోపలికి తీసుకురావడం. అలా లోపలికి తీసుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా కణం నాశనం అవుతుంది. అందువల్ల న్యూట్రోఫిల్స్
ఈ ఫాగోసైటోసిస్ ప్రక్రియను చేయగలవు. కణికాభ కణాలు కూడా వాపు ప్రతిస్పందన ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్లో కూడా పాల్గొంటాయి. ఉదాహరణకు మీ చర్మం కోసుకుపోతే కొంతసేపటి తర్వాత ఈ ప్రాంతం కొద్దిగా ఎర్రగా మారుతుంది. అక్కడ నొప్పి ఉంటుంది. అలాగే కొద్దిగా వాపు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ యొక్క భాగాలు. వాపు ప్రతిస్పందన ప్రధానంగా ఆ ప్రాంతం బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే అది తెరిచి ఉన్న గాయం. అందువల్ల బయట ఉన్న బ్యాక్టీరియా ఆ గాయం ద్వారా లోపలికి ప్రవేశించకూడదు. కాబట్టి వాపు ప్రతిస్పందన ఆ ప్రాంతాన్ని త్వరగా మూసివేయడానికి సహాయపడుతుంది. ఏ పాథోజన్లు కూడా ఆ గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించలేవు. కణికాభ కణాలు ఎలర్జీ ప్రతిచర్యలో కూడా పాల్గొంటాయి. హిస్టమిన్ అనే పదార్థం కణికాభ కణాల ద్వారా విడుదలవుతుంది. ఇది ఎలర్జీ ప్రతిస్పందనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు మీకు పల్లీలు తింటే ఎలర్జీ ఉంటే పల్లీలు తిన్నప్పుడు మీ గొంతు బిగుసుకుపోవచ్చు. మీకు చెమటలు పట్టడం మొదలవుతుంది. మీకు దగ్గొస్తుంది. కళ్ళల్లో నీరు కారడం మొదలవుతుంది. ఈ అన్ని ప్రతిస్పందనలు హిస్టమిన్ ద్వారా నియంత్రించబడతాయి. ఇవి కణికాభ కణాల యొక్క పనులు. కణికరహిత కణాలు ఎగ్రాన్యులోసైట్స్. ఇవి తమ సైటోప్లాజంలో కణికలు లేకపోవడం వల్ల ఈ పేరుతో పిలుస్తారు. కణికరహిత కణాలు 2 రకాలుగా ఉంటాయి. లింఫోసైట్స్. ఇవి మొత్తం తెల్ల రక్త కణాల్లో 20 నుండి 30% ఉంటాయి. మోనోసైట్స్. ఇవి సుమారుగా 2 నుండి 8% వరకు ఉంటాయి. లింఫోసైట్స్ మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బి లింఫోసైట్స్ మరియు టీ లింఫోసైట్స్. ఇవి ప్రధానంగా అనుకూల రోగనిరోధక ప్రతిస్పందన అంటే అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్లో పాల్గొంటాయి. ఇప్పుడు కణికరహిత కణాల యొక్క పనితీరు గురించి మాట్లాడితే ఇవి ప్రధానంగా హ్యూమరల్ మరియు సెల్ మధ్యస్థ రోగనిరోధకలో పనిచేస్తాయి. హ్యూమరల్ ఇమ్యూనిటీ బి కణాల ద్వారా నియంత్రించబడుతుంది. సెల్ మధ్యస్థ ఇమ్యూనిటీ టీ కణాల ద్వారా నియంత్రించబడుతుంది. యాంటీబాడీలు విడుదల చేయడం కూడా బి కణాల ద్వారా జరుగుతుంది. ఈ బి కణాలు ఒక ప్రత్యేకమైన పాథోజన్ను ఎదుర్కొన్నప్పుడు ఇవి 2 కణాలుగా విభజించబడతాయి. ఒకటి ప్లాస్మా కణాలు, జ్ఞాపక శక్తి కణాలు మెమొరీ సెల్స్. ఈ ప్లాస్మా కణాలే యాంటీబాడీలను విడుదల చేస్తాయి. వీటి పని బ్యాక్టీరియా లేదా వైరల్ సంక్రమణలను ఎదుర్కోవడం. ఇవి ఒక నిర్దిష్టమైన పాథోజన్ను గుర్తించి దాంతో ప్రత్యేకంగా కట్టుబడి ఉంటాయి. ఆ తరువాత ఆ పాథోజన్ను నాశనం చేయడానికి రోగనిరోధక ప్రతిస్పందనను ప్రారంభిస్తాయి. టీ కణాలు కూడా క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో పాల్గొంటాయి. ఇవి దెబ్బతిన్న కణాలను గుర్తించి భవిష్యత్తులో క్యాన్సర్కు దారితీసే కణాలను నాశనం చేస్తాయి. రోగనిరోధక జ్ఞాపక శక్తి కూడా బి లింఫోసైట్ ద్వారా ఏర్పడతాయి. అందువల్ల బి లింఫోసైట్లు విభజించినప్పుడు జ్ఞాపక శక్తి బి కణాలు కూడా ఏర్పడతాయి. ఈ జ్ఞాపక శక్తి కణాలు చాలా కాలం పాటు మన రక్త ప్రసరణలో ఉంటాయి. కాలం గడిచిన తర్వాత అదే పాథోజన్ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక జ్ఞాపక శక్తి సక్రియమవుతుంది. అప్పుడు బి కణాలు వెంటనే ఎక్కువ యాంటీబాడీలను విడుదల చేస్తాయి. దాంతో ఆ పాథోజన్ వెంటనే నాశనం అవుతుంది. భవిష్యత్తులో ఇన్ఫెక్షన్స్ కలగకుండా ముందుగానే ఆపబడుతుంది. ఇదే వ్యాక్సినేషన్ మరియు ఇమ్యునైజేషన్ యొక్క ప్రాథమిక సూత్రం. కణికరహిత కణాలు కూడా ఫాగోసైటోసిస్లో పాల్గొంటాయి. మోనోసైట్లు ఫాగోసైటోసిస్ చేయగల కణాలు. మొత్తానికి కణికాభ కణాలు, కణికరహిత కణాలు 2 కలిసి మన శరీరాన్ని బయట దాడి చేసే పదార్థాల నుండి రక్షిస్తాయి.